అట్లాగే దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల సరైనటువంటి పద్ధతి ప్రభుత్వం వ్యవహరించడం లేదు. మొన్ననే కార్మికులంతా దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అంటే కార్మికుల చట్టాలంతా హరించి వేసేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా, అట్టగే పని గంటలు 8 నుంచి 10 గంటలు 12 గంటలకు పెంచేటటువంటి విధానానికి వ్యతిరేకంగా, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు, ఉపాధి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి చట్టాలు, అట్లాగే కనీస వేతనం 26,000 విషయంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సమ్మె చేశారు. వాటికి సంబంధించింది పార్లమెంట్ లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్లమెంట్ మొత్తం దేశంలో ఉండే శ్రామిక వర్గాల యొక్క సమస్యలు పరిష్కరించడం మీద ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పార్లమెంట్ సమావేశాలు జరగాలి. అట్లాగే నిరుద్యోగ సమస్య, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సమస్య తీవ్రంగా ముందుకు వస్తుంది. దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి సరిగా ఇవ్వడం లేదు. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా తగినటువంటి పద్ధతుల్లో కావాల్సినటువంటి ఎరువుల ఉత్పత్తి సరిగా జరగడం లేదు అనేటటువంటి విషయాలు వస్తున్నాయి. ఇటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కనబడుతున్నటువంటి. అందుకని పార్లమెంటు సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజా సమస్యలు అట్లాగే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని బిల్లుల్ని తీసుకొస్తుంది. బీహార్ ఎన్నికల్లో దాదాపు ఒక 15% ఓట్లను తగ్గించడానికి ఎన్నికల కమిషన్ RSS ఎజెండాను అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని పూనుకుంటుంది. విదేశీయుల ఓట్లను మేము నిర్మూలిస్తున్నామనే పేరుతో దేశంలో ఉండేటటువంటి మైనార్టీలను, ఇతర శ్రేణులకు సంబంధించినటువంటి ఓట్లను తగ్గించేటటువంటి చర్య ఉండబోతుంది అని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఆ రకమైనటువంటి సమస్య వ్యక్తం అవుతుంది. అట్లాగే బెంగాలీలకు సంబంధించినటువంటి వాళ్ళను మీరు బంగ్లాదేశీయులు అనే పేరుతో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బెంగాలీలను వాళ్ళకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండేటటువంటి పద్ధతి కానీ, అట్లాగే వాళ్ళు విదేశీయులు అనేటటువంటి పద్ధతుల్లో వేధింపులు చేసేటటువంటి కార్యక్రమాలకు పూనుకుంటుంది. అట్లాగే మహారాష్ట్రలో ఈ మధ్య కాలంలో తెచ్చినటువంటి ఒక బిల్లు, అది అతివాద వామపక్షం నుంచి ప్రజలను భద్రత కల్పించడం కోసం అనేటటువంటి పద్ధతిలో ఒక బిల్లు తెచ్చి ఆ పేరుతో ప్రజాస్వామిక హక్కులను అడిగేటటువంటి వాళ్ళను, ప్రజా సమస్యల మీద నిలదీసేటటువంటి వాళ్ళను, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద అక్రమంగా వేధింపులకు పాల్పడి కేసులు పెట్టేటటువంటి చర్యలకు పూనుకునేటటువంటి వైఖరి ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటిది ఉంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆ రకంగా ప్రజల హక్కుల్ని హరించి వేసేటటువంటి బిల్లుల్ని తీసుకొస్తున్నట్టు. అట్లాగే గవర్నర్లు ప్రజా వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. కేరళకు సంబంధించినటువంటి గవర్నర్ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బిల్లులకు వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి అంశాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అఖండ భారత్ మ్యాప్ ను ఆయన ప్రదర్శిస్తున్నాడు. అంటే రాజ్యాంగానికి ఇప్పుడు మనం ఆమోదించినటువంటి పటాన్ని కాకుండా RSS చెప్పేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వైఖరితో కేరళ గవర్నర్ వివరిస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇలాంటి అన్ని సమస్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతోనే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలన్నీ కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య కొనసాగుతూ ఉంది. వాటిని పరిష్కరించడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి వివరాలు ఉంటే, అంతకంటే ఎక్కువే ఉన్నాయని చెప్పేటటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటే ఆ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం లేదు. నిరుద్యోగ సమస్య మీద ఆ జీవితాలతో చెలగాటం ఆడేటటువంటి వైఖరి బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటిది ఉంది. అట్లాగే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి సమస్యలు పరిష్కరించడంలో కూడా విఫలమవుతుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది తగిన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రైల్వే కోచ్ కి సంబంధించినటువంటిది మాత్రం నిన్న ప్రారంభించిపోయారు. అది 2026లో